రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కలకలం రేపాయి. చావని సింగారం నుంచి ఏకశిల రోడ్డును కలుపుతూ ఉన్న రహదారిపై నల్లమల్లారెడ్డి ఇంటి వద్ద అడ్డుగా నిర్మించిన ప్రహారీని గేట్లతో సహా కూల్చివేశారు. పలు కాలనీకు నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా అవరోధంగా ఉన్న దివ్యనగర్ లేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహారీని తొలగించారు. దివ్యనగర్ లేఅవుట్ చుట్టూ అక్రమంగా ప్రహారీని నిర్మించి గేటు పెట్టి తమను అనుమతించడం లేదంటూ నల్లమల్లారెడ్డిపై ప్లాట్ల యజమానులు చేసిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. నిర్మాణానికి అనుమతులు లేవన్న నిర్ధారణతో కమిషనర్ ప్రహారీ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. నా పేరు సంతోష్ అండి. నేను దివ్యానగర్లో ఫ్లాట్ ఓనర్ని. సో నేను గత 5 సంవత్సరాల నుంచి ఫ్లాట్ కొందామని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళ రాజకీయాల వల్ల నేను కొనలేకపోయాను. అంటే వాళ్ళు చెప్పిన ధరకే కొనడము, అమ్మడము. నేను ఆల్రెడీ అంటే మనకు తెలిసిన చుట్టాల ధర కొందాం అనుకున్నా కూడా ఈయన అడ్డుపడము, సరిగా ధర నేను అడిగిన ధర ఇవ్వకుండా వాళ్ళు డిమాండ్ చేయడము. తర్వాత 2 సార్లు అంటే నేను ట్రై చేస్తున్నప్పుడు లోన్ రిజెక్ట్ అయింది. అంటే బ్యాంక్ ఆఫీసర్స్ రానికపోవడము, అక్రమంగా మీరు రావడానికి కుదరదు, రానివ్వలేదు. 2 సార్లు బ్యాంక్ రిజెక్ట్ అయింది. సో రీజన్ ఏంటంటే నేను కనీసం ఫ్లాట్ చూడండి లోన్ ఎలా ఇవ్వగలుగుతా అని బ్యాంక్ మేనేజర్ చెప్పారు. సో లాస్ట్కి నేను కొంచెం పైరవ్ చేసి పోలీసు వాళ్ళ సపోర్ట్తోని బ్యాంక్ మేనేజర్ వచ్చాడు, విజిట్ చేశాడు, నాకు లోన్ శాంక్షన్ అయింది. సో తర్వాత హైడ్రా వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేశాము, ఇలా మా పరిస్థితి గోడ కట్టడము, ఎవరిని రానికపోవడము, ఒకటే దారితోని రావడము వెళ్ళడము, సెక్యూరిటీని అంటే దౌర్జన్యంగా చేయడం వల్ల మేము ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అని సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. సార్ కూడా నిజ నిజాలు కనుక్కున్నారు. 2-3 సార్లు మీటింగ్ పెట్టారు, ఒకసారి విజిట్కి వచ్చారు, మళ్ళీ ఆఫీస్ రమ్మంటే మేము వెళ్ళాము, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. తను కూడా 2 దిక్కుల విని మాకు న్యాయం చేయడానికి వచ్చారు. ఇవాళ ఎట్ లాస్ట్ 30 years సెలబ్రేషన్ జరుగుతుంది ఇవాళ. అంటే అంటే రియల్గా సారు మాకు దేవుడే చెప్పాలంటే. మేము చేసిన మేము ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాము. పోలీసుల సహకారం ఉండకపోయేది, ఎవరైనా అంటే ఇక అందరూ లోబడిపోయారు ఆయనకి. ఒకసారి మాత్రమే క్లియర్గా అన్ని రూల్స్ ప్రకారంగా చూసి లేఅవుట్స్ చూసి వాళ్ళ సర్వే టీంను అందరినీ సేకరించి క్లియర్గా క్విక్ యాక్షన్ తీసుకున్నారు. అదే మేము అనుకున్నాము. ఈయన కూడా అంటే ఉంది కదా పొలిటికల్ ప్రెషర్తోని ఇవన్నీ మాకు ప్రెషర్ రాకపోవడం, హెల్ప్ రాదనుకున్నాం. కానీ మాకు విత్ ఇన్ నో టైం చాలా కేర్ఫుల్గా అన్ని హ్యాండిల్ చేశారు. మాకు 2 hours టైం ఇచ్చారండి. సో మేము కనీసం మాకు లోకల్ ఎస్ఐ కూడా మాకు 1 minute టైం ఇవ్వకపోయేది. మల్లారెడ్డి అనేతోనే కథం ఇక మాకు అవాయిడ్ చేసేవాళ్ళు. అలాంటిది మాకు 2 hours టైం ఇచ్చి నిజ నిజాలు తెలుసుకొని మాకు వీళ్ళ అందరు సింగరేణి ఎంప్లాయీస్ యాక్చువల్లీ ఇక్కడ. సో వాళ్ళందరి దృష్టి, వాళ్ళు కష్టపడ్డారు, రూపాయి కూడా పెట్టారు. సో దానికి ప్రతిఫలంగా మేము అడిగింది ఏంది, బేసిక్ నీడ్ మా ల్యాండ్ మేము చూడడానికి మాకు పర్మిషన్ రావాలి, ఇవన్నీ అక్రమాలు తొలగించాలన్నారు. వాళ్ళు క్విక్ యాక్షన్ తీసుకున్నారు. మేము అసలు అంటే నిజంగా ఇది ఒక కలలానే ఉంది. అంటే మాకు ఉంది, హోప్ ఉంది. కానీ దేనికి లొంగకుండా, అంటే ఎవరికి తల ఉంచకుండా కరెక్ట్గా మాకు న్యాయం చేశారు. యాక్చువల్గా మేము చాలా హ్యాపీ అండి. రేవంత్ రెడ్డి గారు కూడా మా ధన్యవాదాలు. మా హైడ్రా తీసుకొచ్చినందుకు సార్కి రుణపడి ఉంటాం మేము లైఫ్ లాంగ్. దివ్యనగర్లో నా ఫ్లాట్ లేదు, కానీ నా ఫ్రెండ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను గత 30 సంవత్సరాల నుంచి నేను సింగరేణి ఎంప్లాయీని, సింగరేణిలో రిటైర్ అయినా. నా ఫ్రెండ్స్ కూడా దగ్గర ఒక 50 మంది ఫ్లాట్స్ తీసుకున్నారు. అప్పుడు 12,000కు ఒక ఫ్లాట్ తీసుకున్నారు ఒక 30 సంవత్సరాల కింద. నరసింహారెడ్డి గారు బెదిరింపులకు వాళ్ళు తక్కువ రేట్స్కి అమ్ముకొని ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. ఈరోజు ఏంటిదని నేను చూడడానికి వచ్చాను. నా ఫ్రెండ్స్ తోటి వచ్చే వరకు హైడ్రా వాళ్ళు ఇట్లా చేస్తాను, ఇది సరైన న్యాయం చేస్తున్నారు కాబట్టి హైడ్రా వారికి, సీఎం గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హైడ్రా అంటే పెద్దోళ్ళ జోలికి పోదు అని చెప్పి కూడా బయట వాదనలు ఉంటాయి కదా సార్, చాలా మంది అంటారు కదా. పెద్దోళ్ళ ఎన్కన్వర్షన్ అది అన్ని కూలగొడతారు కదా సార్. అన్యాయంగా కట్టిన వాళ్ళందరికీ కూలగొట్టే అధికారం సీఎం గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు కూలగొడతారు. ఇది కరెక్టే. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే మీరు చూసారా సార్ మీ ఫ్రెండ్స్ యొక్క ప్రాబ్లం ఇక్కడ? చాలా చూశాను. నా ఫ్రెండ్స్ దగ్గర ఒక 20 మంది వాళ్ళు 83, 84, 85 40,000కు 50,000కు అమ్ముకొని వెళ్ళిపోయారు. ఈ రోజు ఒక్కొక్క ఫ్లాట్ 40 లక్షలు, 50 లక్షలకు ఉన్నది. ఆయన బెదిరింపుల వల్లనే వస్తే రావద్దు ఇక్కడికి, గేట్ల కాడ కాంపౌండ్ పెట్టి సెక్యూరిటీని పెట్టి అడ్డుకొని రానియకుండా చేసి ఫ్లాట్ అమ్మితే నాకే అమ్మాలి, నేను చెప్పిన రేటుకే అమ్మాలి అన్న ధోరణి అవలంబించిండు. కాబట్టి ఇది సరైన మా ఫ్రెండ్స్కి అందరికీ న్యాయం జరిగిందని చెప్పేసి నేను
అభినందిస్తున్నాను.